Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. Hi, welcome to iDream Media. This is Dr. K. Durga Prasad from Meditech Medical Coding Trick Center, Hyderabad. Today we are here for the learn about medical coding. First of all, here primarily you are here for the medical coding. ఓకే, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, మీరు అసలు మెడికల్ కోడింగ్లోకి ఎందుకు వస్తున్నారు, మెడికల్ కోడింగ్లో ఉన్న ప్రతి వాటి గురించి ప్రీవియస్ వీడియోస్లో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి డే బై డే వీడియోస్లో ఏవైతే వస్తాయో ఈ వీడియోస్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే కంప్లీట్ నాలెడ్జ్. మీరు ఎటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఏదైతే నాలెడ్జ్ నేర్చుకుంటారండి ఆ సేమ్ కంప్లీట్ పిన్ టు పిన్ నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ iDream మీడియాని ఫాలో అయినట్లయితే క్లియర్గా పిన్ టు పిన్ మీకు మొత్తం పాయింట్ టు పాయింట్ నాలెడ్జ్ వస్తుందండి. స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి చూడండి. మెడికల్ కోడింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ డయాగ్నోసిస్ ప్రొసీజర్స్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్ ఇంటూ యూనివర్సల్ మెడికల్ ఆల్ఫాన్యూమరికల్ కోడ్స్. మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయడం. దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఒక మెడికల్ రికార్డ్ని. అంటే ఫారిన్ కంట్రీస్లో డాక్టర్స్ ఏవైతే మెడికల్ రికార్డ్ రాస్తారో ఆ మెడికల్ రికార్డ్ని కంప్లీట్గా ఒక మెడికల్ కోడింగ్ ఫార్మేట్లోకి ఎలాగా దాంట్లో ఏమేమి ఉంటాయి, డయాగ్నోసిస్ కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, డాక్టర్ వాడిన ఎక్విప్మెంట్ కావచ్చు, సప్లైస్ అండ్ మెటీరియల్స్ అంటారు వాటిని, వీటన్నిటిని కూడా కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద ఆల్ఫాన్యూమరికల్ కోడ్ సింపుల్ ఫార్మేట్లోకి మార్చడాన్ని మెడికల్ కోడింగ్ అని అంటారు. నెక్స్ట్ ద డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్ కోడ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద మెడికల్ రికార్డ్ డాక్యుమెంటేషన్ సచ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ఫిజిషియన్స్ నోట్స్ ల్యాబొరేటరీ అండ్ రేడియోలాజికల్ నోట్సెస్. ఈ యొక్క కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి మనం గ్రాస్ప్ చేస్తాము అంటే ఒక మెడికల్ రికార్డ్ నుంచి. ఈ మెడికల్ రికార్డ్ని ఎవరు క్రియేట్ చేయొచ్చు, డాక్టర్స్. ప్రిస్క్రిప్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు, రేడియాలజిస్టులు. ఈ ల్యాబొరేటరీ నోట్స్లో నుంచి మనకు కావాల్సిన డేటాని మనం క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్ చేసిన డేటాని మనము మెడికల్ కోడింగ్ అంటే ఆల్ఫాన్యూమరికల్ కోడ్స్లోకి మార్చడాన్ని మెడికల్ కోడింగ్ అని అంటారు. నెక్స్ట్ ద మెడికల్ కోడింగ్ ఈజ్ ద క్రూషియల్ స్టెప్ ఎంబెడెడ్ విత్ ఇన్ ద ఆర్సిఎం సైకిల్. మెడికల్ కోడింగ్ అనేది ఆర్సిఎం సైకిల్ అనే దాంట్లో ఒక స్టెప్ మాత్రమే. ఓకేనండి. నౌ నెక్స్ట్ వాట్ ఈస్ ఆర్సిఎం సైకిల్. ఆర్సిఎం సైకిల్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్సిఎం సైకిల్లో ఈ మెడికల్ కోడింగ్ అనేది ఎంబెడ్ అయి ఉందని చెప్పాం. అసలు ఈ ఆర్సిఎం సైకిల్ అంటే ఏంటి అని చూద్దాం. ఆర్సిఎం సైకిల్ మీన్స్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. RCM means revenue cycle management. RCM is all administrative and clinical functions that contribute the capture, management and collection of payment service revenue. ఏదైతే సర్వీస్ జరిగిందో ఒక పేషెంట్కి డాక్టర్ ఏదైతే సర్వీసెస్ ఇచ్చారో ఆ సర్వీసెస్కి కావాల్సిన రెవెన్యూ మొత్తాన్ని జనరేట్ చేసే విధానాన్నే ఆర్సిఎం సైకిల్ అంటారు. దాంట్లో ఉన్న రెవెన్యూ మొత్తాన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. ఇక చూడండి, దీన్ని దట్ ఈస్ హెచ్ఎఫ్ఎంఏ అనుకుంటారు. అంటే హెల్త్ కేర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటారు దాన్ని. దీన్ని నెక్స్ట్ పాయింట్ ద ఆర్సిఎం హ్యాడ్ సెవరల్ స్టెప్స్. ఈ యొక్క రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్లో మనకి కొన్ని స్టెప్స్ ఉండడం జరిగింది. వాటిని చూద్దాం. చూడండి, ఇప్పుడు దిస్ ఆర్సిఎం హ్యాడ్ సెవరల్ స్టెప్స్. దోస్ ఆర్ ప్రీ రిజిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, చెక్ ఇట్ పేషెంట్స్, క్లినికల్ ఎన్కౌంటర్, అసైన్ మెడికల్ కోడ్స్, రివ్యూయింగ్ బిల్లింగ్ అండ్ కంప్లైన్స్, చెక్అవుట్ పేషెంట్స్, ప్రిపేర్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ అండ్ సబ్మిషన్, మానిటర్ పేర్ అడ్జుడికేషన్, జనరేట్ పేషెంట్ స్టేట్మెంట్, ఫాలో అప్ పేమెంట్స్ అండ్ కలెక్షన్స్. ఈ యొక్క 11 స్టెప్స్ ఉండడం జరిగిందండి మెడికల్ కోడింగ్ ఆర్సిఎం సైకిల్లో. ఈ యొక్క ఆర్సిఎం సైకిల్లో ఉన్న 11 స్టెప్స్ని మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, స్టెప్ 1 ప్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద పేషెంట్. ప్రీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి స్టెప్ 1లో చూడండి. దిస్ కెన్ బి డన్ వెన్ ద పేషెంట్ కాల్స్ టు మేక్ ఎన్ అపాయింట్మెంట్. ఒక పేషెంట్కి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తారు డాక్టర్ యొక్క అపాయింట్మెంట్ కోసం. ఎప్పుడైతే కాల్ చేస్తారో అప్పుడు జరిగే స్టెప్పే ప్రీ రిజిస్ట్రేషన్ స్టెప్. గెట్ ద పేషెంట్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ దర్ డెమోగ్రఫిక్స్. పేషెంట్ యొక్క ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి లింకప్ అయి ఉంటారని చెప్పాం. సో ఆ ఇన్సూరెన్స్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటారు ఫోన్ చేయగానే. దాంతోపాటు డెమోగ్రఫిక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడ ఇన్ దట్ ఫస్ట్ వన్ పేషెంట్ నేమ్. ఎవరైతే ఫోన్ చేస్తారో ఆయనకు నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇన్సూరెన్స్ డీటెయిల్స్. అసలు ఇన్సూరెన్స్ ఉందా, ఉంటే ఎటువంటి ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అలాంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ తీసుకుంటారు. నెక్స్ట్ ఆర్ ఎంటర్డ్ ఇంటూ ద పిఎంఎస్. పిఎంఎస్ అంటే
ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంట్లో ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ స్టెప్. స్టెప్ 2 ఎస్టాబ్లిష్ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే అక్కడ ప్రజెంట్ చేశారో, సిస్టంలో ఎంటర్ చేశారో దాని యొక్క డబ్బు ఎంత అవుతుంది, ఈ సర్వీసెస్ దాంట్లో ఉంటాయో ఉండవా, వాటి గురించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫినాన్షియల్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిటర్మైన్ వెదర్ ద పేషెంట్ హ్యాస్ ఇన్సూరెన్స్ ఆర్ సెల్ఫ్ పేయింగ్. అంటే పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉందా లేదంటే తనకు తానుగా సెల్ఫ్గానే పే చేస్తున్నారా అనేది చూడాలి. నెక్స్ట్, డస్ ద పేషెంట్ హ్యావ్ యాక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్. పేషెంట్కి ఇన్సూరెన్స్ ఉంది కానీ అది యాక్టివా ఇన్యాక్టివా. నెక్స్ట్, ఇఫ్ సో ఈజ్ దర్ ఈ డిడక్టబుల్. డిడక్టబుల్ ఉంటే ఎంత, డిడక్టబుల్ అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, సో కోపేమెంట్ ఉంటే ఎంత, కో ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఉంది. ఇన్ఫార్మ్ ద పేషెంట్ ఇఫ్ దే విల్ బీ ఫినాన్షియల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బిల్. ఒకవేళ పేషెంట్ తరపు నుంచి బిల్ ఏదైనా పే చేయాల్సి వస్తే దాన్ని పే చేయడానికి రెడీగా ఉన్నారా లేదా ఆ విషయం కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇన్ దట్ మనం 3 పాయింట్స్ కన్ఫర్మ్ చేసాం ఇక్కడ. డిడక్టబుల్ అంటే ఏంటి, కో పేమెంట్ అమౌంట్ అంటే ఏంటి, కో ఇన్సూరెన్స్ అమౌంట్ అంటే ఏంటని. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డిడక్టబుల్ అంటే ఏమిటి. ద డిడక్టబుల్ ఈజ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఏ పాలసీ హోల్డర్ మస్ట్ పే అవుట్ ఆఫ్ పాకెట్. మన యొక్క పాకెట్స్లో నుంచి మనమే పే చేసేదే డిడక్టబుల్ అంటారండి. ఫర్ కవర్డ్ సర్వీసెస్ బిఫోర్ ద హెల్త్ ఇన్సూరెన్స్ బిగిన్స్ టు షేర్ ద కాస్ట్. ఏదైతే సర్వీసెస్ చేయించుకున్నారో ఆ సర్వీసెస్కి హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయక ముందు నుంచే, ఓకేనండి, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేయకముందే వీళ్ళు పే చేయాలి. ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ పే చేయాలి. దాన్ని డిడక్టబుల్ అంటారు. థింక్ ఆఫ్ ఇట్ ఈజ్ యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ టువర్డ్స్ ద హెల్త్ ఎక్స్పెన్సెస్. మీ యొక్క హెల్త్ ఎక్స్పెన్సెస్కి ఇది మొదటి పెట్టుబడి లాంటిది. వితౌట్ యువర్ ఇన్సూరెన్స్ కికింగ్ ఇన్ యువర్ వన్స్ యూ రీచ్ ద థ్రెషోల్డ్. మీరు ఎప్పుడైతే మొత్తం డిడక్టబుల్ పే చేస్తారో ఆ యొక్క థ్రెషోల్డ్ వాల్యూ రీచ్ అయిన తర్వాతనే వీళ్ళు పే చేయడం మొదలు పెడతారు. దట్ ఈస్ కాల్డ్ డిడక్టబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ కోపేమెంట్ అంటే ఏంటి చూడండి. దిస్ ఈజ్ ఫిక్స్డ్ అమౌంట్ పర్సంటేజ్ దట్ ద పేషెంట్ పేస్ ఫర్ ఏ స్పెసిఫిక్ సర్వీస్. ఒక ప్రత్యేకమైన సర్వీస్ కోసము పేషెంట్ తనకు తానుగా బై హ్యాండ్లో నుంచి పే చేసేదే కోపేమెంట్. సచ్ యాజ్ డాక్టర్స్ విజిట్స్ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ విజిట్ చేసిన ప్రిస్క్రిప్షన్ గురించి కావచ్చు. ఇట్ ఈజ్ ఆఫెన్ పేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్వీస్. ఎప్పుడైతే సర్వీస్ కోసం వస్తున్నారో అప్పుడు పే చేసేది, కానీ డిడక్టబుల్ అనేది ముందుగానే పే చేసేది. నెక్స్ట్, దిస్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ పాకెట్ ఆఫ్ మనీ. అంటే మన పాకెట్లో నుంచి మనమే పే చేసేది, అవుట్ ఆఫ్ పాకెట్. కో ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ ద మెడికల్ బిల్ దట్ పేషెంట్ పేస్ ఆఫ్టర్ మీటింగ్ దేర్ డిడక్టబుల్ మీట్ అయిన తర్వాత పే చేసేదే కో ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పేషెంట్ హ్యాస్ ఏ 20% ఆఫ్ కో ఇన్సూరెన్స్, దే విల్ పే 20% ఆఫ్ ద బిల్ ఆఫ్టర్ మీటింగ్ ది డిడక్టబుల్ మీట్ అయిన తర్వాత 20% ఆఫ్ బిల్ని ఫస్ట్ వాళ్ళు పే చేయాలి. పే చేసిన తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ పే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ కో ఇన్సూరెన్స్. నెక్స్ట్, దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఇన్సూరెన్స్ వెరిఫికేషన్. ఇన్సూరెన్స్ని వెరిఫికేషన్ చేయాలంటే ముందుగా వాళ్ళు ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. అసలు ఇన్సూరెన్స్ ఉంది కానీ అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా. కవర్డ్ ఆర్ నాన్ కవర్డ్ సర్వీసెస్. అవి ఏవైతే సర్వీసెస్ చేయించుకోవడానికి వచ్చారో ఆ సర్వీస్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా లేదా. నెక్స్ట్, డస్ ద పేషెంట్ హ్యావ్ కోపే ఆర్ కో ఇన్సూరెన్స్. పేషెంట్కి కోపే ఉందా కో ఇన్సూరెన్స్ ఉందా. నెక్స్ట్, వాట్ ఈస్ ద పేషెంట్స్ డిడక్టబుల్ ఎంత. ఇప్పుడే చెప్పాను కదా డిడక్టబుల్ అంటే ఏంటో, దాని యొక్క డిడక్టబుల్ ఎంత. వాట్ ఆర్ ద పేషెంట్స్ అవుట్ ఆఫ్ పాకెట్ మ్యాక్సిమం. పేషెంట్ యొక్క పాకెట్లో నుంచి ఎంత పెట్టగలరు మ్యాక్సిమం. నెక్స్ట్, డస్ ద సర్వీసెస్ రిక్వైర్ ఏ ప్రీ ఆథరైజేషన్. దీనికి ఏమైనా ప్రీ ఆథరైజేషన్ అవసరం ఉందా. అసలు ప్రీ ఆథరైజేషన్ అంటే ఏంటో నేను ఇంకొంచెం ముందు స్టెప్లో చెప్తానండి. నెక్స్ట్, డస్ ద పేషెంట్ హ్యావ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ కవరేజ్ ఇఫ్ ద ప్రొవైడర్ ఈజ్ అవుట్ ఆఫ్ నెట్వర్క్ విత్ ఇన్ ద పేయర్. అంటే అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఇన్సూరెన్స్కి లింక్ అయిన హాస్పిటల్స్ ఉంటాయి, అవి విత్ ఇన్ ద నెట్వర్క్. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అంటే లింక్ లేని వాటికి, ఒకవేళ లింక్ లేని వాటికి వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా పేషెంటే బేర్ చేయాల్సి వస్తుంది అవుట్ ఆఫ్ పాకెట్. దట్ ఈస్ కాల్ అవుట్ ఆఫ్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ప్రీ ఆథరైజేషన్. ఇక్కడ చూసాం కదండి ప్రీ ఆథరైజేషన్ పదం. ప్రీ ఆథరైజేషన్ అంటే ఏంటో చూద్దాం చూడండి. The pre-authorization, also called as pre-authorization or pre-certification, is a process where healthcare provider obtain approval from an insurance company before providing certain medical services or treatments to the patient.
ఇది ప్రీ ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఒక హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి, మేము ఈ సర్వీసెస్ ఇస్తున్నాము, ఈ సర్వీసెస్ మీ దాంట్లో కవర్ అయితే కవర్ అవ్వకపోయినా సరే మీరు పే చేస్తారా చేయరా అనేది ఒక ఫామ్ అనేది ఫిల్ చేయించుకొని వాళ్ళతో ఒక సైన్ చేయించుకోవాలి. దాన్ని ప్రీ ఆథరైజేషన్ అంటారు దాన్ని, ఆ సర్టిఫికేషన్ని. దిస్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఇన్సూరెన్స్ ప్లాన్ విల్ కవర్ ద కాస్ట్ ఆఫ్ ద సర్వీస్ అండ్ దట్ ఈస్ ద డీమ్డ్ మెడికల్లీ నెసరీ బై ద ఇన్సూరర్. ఏవైతే సర్వీసెస్ చేస్తున్నారో ఆ సర్వీసెస్కి వాళ్ళు సైన్ చేసి పంపించాలి. అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఆథరైజేషన్. స్టెప్ 3, చెక్ ఇన్ పేషెంట్స్. Be sure to obtain all necessary signatures. Be sure to follow HIPAA mandates regarding patient privacy. Take the signatures as per the office policies. అంటే చెక్ ఇన్ పేషెంట్స్ అంటే కొన్ని సంతకాలు, కొన్ని సిగ్నేచర్స్ అనేవి ఖచ్చితంగా పేషెంట్ తరపు నుంచి తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంటుందండి. దాని గురించి ఇక్కడ రాయబడింది. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద FL12 అండ్ 13 ఆఫ్ CMS 1500 ఫామ్. మనకి CMS 1500 ఫామ్ అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఫామ్లో 2 కాలమ్స్ ఉంటాయి, అంటే చాలా కాలమ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఫైల్ నెంబర్ 12 అండ్ ఫైల్ నెంబర్ 13లో పేషెంట్ యొక్క సిగ్నేచర్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ చూడండి చెప్పడం జరిగింది. ఎస్, దిస్ ఈస్ రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫైల్ నెంబర్ 12లో వచ్చేటప్పటికి రిలీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. This patient's or authorized person's signature indicates that there is an authorization on the file of release of any medical or information necessary for the process and the adjudicate the claim. క్లెయిమ్ని అడ్జుడికేట్ చేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేయాల్సిన అవసరం వస్తే షేర్ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే ఒక సిగ్నేచర్ అనేది ఫైల్ నెంబర్ 12లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఇది ఫైల్ నెంబర్ 12. ఇక్కడ రాయసాను, క్లియర్ చూడండి. Read back off from the before completing and signature of the form. Patients or authorized person's signature. I authorized the release of any medical or other information necessary to process this claim. ఈ క్లెయిమ్ని ప్రాసెస్ చేయడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు రిలీజ్ చేద్దాం అనుకున్నా సార్ రిలీజ్ చేయొచ్చు. I also request payment of government benefits either myself to the పార్టీ ఆఫ్ హూ యాక్సెప్ట్ ద అసైన్ ద బిలో. ఈ యొక్క బిలోలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ అథారిటీస్ కావచ్చు, వీళ్ళు ఎవరికైనా సరే రిలీజ్ చేయడానికి మేము సిగ్నేచర్ చేస్తున్నాము అని చెప్పి సైన్ చేయాలి. ఇక్కడ ఫీల్డ్ నెంబర్ 13. ఫీల్డ్ నెంబర్ 13, ద ఇన్సూర్డ్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్ ఇండికేట్స్ దట్ దేర్ ఈజ్ సిగ్నేచర్ ఆన్ ఫైల్ ఆథరైజింగ్ పేమెంట్ ఆఫ్ మెడికల్ బెనిఫిట్స్. మెడికల్ బెనిఫిట్స్ కోసం కావాల్సిన ఆ యొక్క సిగ్నేచర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూపించడం జరిగిందండి 13 కూడా. ఇన్సూర్డ్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో తను ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ సిగ్నేచర్ ఐ ఆథరైజ్డ్ ద పేమెంట్ ఆఫ్ మెడికల్ బెనిఫిట్స్ టు ద అండరైజ్డ్ ఫిజిషియన్ సూపర్వైజల్ అండ్ సర్వీసెస్ డిస్క్రైబ్డ్ బిలో. కింద ఏవైతే సర్వీసెస్ వాళ్ళు రాయడం జరిగిందో వీటన్నిటిని నేను తీసుకుంటున్నాను, వీటికి మీరు అప్రూవ్డ్ ఇవ్వండి, పేమెంట్ చేయండి అని చెప్పేసి సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. అది ఫైల్ నెంబర్ 13. నెక్స్ట్, సిగ్నేచర్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద CMS 1500 ఫామ్ ఆర్ ద టర్మ్ సిగ్నేచర్ ఫైల్. CMS 1500 ఫామ్లో చేయొచ్చు, లేదంటే టర్మ్ సిగ్నేచర్ ఫైల్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఈజ్ ప్లేస్డ్ ఇన్ దిస్ స్పేసెస్ ఇన్ ద సిగ్నేచర్ ఈజ్ ద పేషెంట్స్ ఫైల్. ఈ యొక్క పేషెంట్స్ ఫైల్లో వాటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. అది ఫీల్డ్ నెంబర్ 13 అండ్ ఫీల్డ్ నెంబర్ 12. నెక్స్ట్, 4th స్టెప్. స్టెప్ 4 ఇన్ ద క్లినికల్ ఎన్కౌంటర్. ఓకే, స్టెప్ 4 ఇన్ ద RCM ఈజ్ ద క్లినికల్ ఎన్కౌంటర్. In this step, the patient and the particular physician discuss about the patient condition. ఇది చాలా ప్రాముఖ్యమైన స్టెప్ అండి. ఎందుకు అంటే క్లినికల్ ఎన్కౌంటర్ అంటే ఏంటి? పేషెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారని చెప్పామే. ఇక్కడ డైరెక్ట్గా డాక్టర్ అండ్ పేషెంట్ని ఫేస్ టు ఫేస్ విజిట్ని క్లినికల్ ఎన్కౌంటర్ అంటారు. ఇందులో ఏమంటున్నారు? ఇన్ దిస్ స్టెప్ ద పేషెంట్ అండ్ ద పర్టికులర్ ఫిజిషియన్ డిస్కస్ అబౌట్ ద పేషెంట్స్ కండిషన్. పేషెంట్ యొక్క కండిషన్ గురించి పేషెంట్ కావచ్చు, పేషెంట్ టు డాక్టర్ ఫేస్ టు ఫేస్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అండ్ ద ఫిజిషియన్ హియర్ ప్రిపేర్స్ ద మెడికల్ రికార్డ్. ఈ యొక్క ఫిజిషియన్ మెడికల్ రికార్డ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, in this medical record there are contains mainly కొన్ని పాయింట్స్ ఉంటాయండి. మస్ట్ బి ఫిజిషియనే డాక్యుమెంట్ చేయాలి అనే పాయింట్స్ అవి ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, పేషెంట్ మెడికల్ కండిషన్ ఆర్ డిసీజ్. పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి, అసలు పేషెంట్ ఏ కండిషన్తో డాక్టర్ దగ్గర రావడం జరిగింది అది. నెక్స్ట్, ఫర్ ద కండిషన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ బై ద ఫిజిషియన్. ఆ కండిషన్కి డాక్టర్ ఏం చేశారు అది. వాట్ ఆర్ ద సప్లైస్ అండ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రొసీజర్.
ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఎటువంటి సప్లైస్ అండ్ మెటీరియల్స్ వాడడం జరిగింది వాటి గురించి. These are the main points documented by the physician. Rest all topics documented by the clinicians or insurance company. ఇక్కడ ఈ 3 పాయింట్లు ప్రత్యేకంగా ఏవైతే 3 పాయింట్లు చెప్పామో ఆ 3 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ రిపోర్ట్ చేయాలి. మిగతా పాయింట్స్ పేషెంట్ యొక్క డెమోగ్రఫిక్ డీటెయిల్స్ కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వేరే ఎవరైనా రిపోర్ట్ చేయొచ్చు. బట్ ఈ 3 పాయింట్లు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ డాక్టర్ మాత్రం రాయాలి. ఆ 3 పాయింట్లు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ 5 అసైన్ మెడికల్ కోడ్స్. ఇది మెడికల్ కోడర్గా మీ యొక్క బాధ్యత ఇక్కడ ఉంటుందండి. అసైన్ మెడికల్ కోడ్స్. దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్ ఫర్ మెడికల్ కోడర్స్. హియర్ ద మెడికల్ కోడర్ కోడ్ ఫర్ ద మెడికల్ రికార్డ్. ఈ యొక్క స్టెప్లో మెడికల్ కోడరు ఈ యొక్క కండిషన్స్కి కావచ్చు వాటికి మెడికల్ కోడింగ్ చేస్తారు. ఇన్ ద మెడికల్ రికార్డ్ మెయిన్లీ కంటైన్స్, ఇందాక చెప్పుకున్నట్టుగా మెడికల్ రికార్డ్లో కొన్ని ఉంటాయని చెప్పాము. పేషెంట్ మెడికల్ కండిషన్ ఆర్ డిసీజ్, పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి, ఫర్దర్ కండిషన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ పెర్ఫార్మ్డ్ బై ద ఫిజిషియన్, ఆ యొక్క కండిషన్కి ఫిజిషియన్ ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు లేదా ఎటువంటి ప్రొసీజర్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద సప్లైస్ అండ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రొసీజర్, ఈ యొక్క ప్రొసీజర్లో డాక్టర్ ఎటువంటి సప్లైస్ అండ్ మెటీరియల్స్ వాడడం జరిగింది. ఈ 3 పాయింట్స్కి మీరు మెడికల్ కోడర్గా మీ యొక్క బాధ్యత ఈ 3 పాయింట్స్కి మీరు కోడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్ దిస్ పర్పస్ దే మెయిన్లీ యూజ్ 3 బుక్స్. ఆ 3 కండిషన్స్కి కోడ్ చేయడం కోసం మీరు మెయిన్గా 3 బుక్స్ వాడతారు. ఫస్ట్ వన్ ఐసిడెడ్ ఎన్సిఎం ఫర్ ద డిసీజెస్ అండ్ కండిషన్స్. డిసీజెస్కి కండిషన్స్కి కోడ్ చేయడానికి ఐసిడెడ్ ఎన్సిఎం అని బుక్ను వాడతారు. సిపిడి ఫర్ ప్రొసీజర్స్ ఏమైనా సర్జరీస్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఏ ప్రొసీజర్ అయినా కావచ్చు, ఏ ప్రొసీజర్ అయినా కోడ్ చేయడానికి సిపిటి వాడతాము. హెచ్సిపిసిఎస్లో సప్లైస్ అండ్ మెటీరియల్స్ ఏవైనా డ్రగ్స్ వాడినా లేకపోతే స్పెటికల్స్ వాడినా, వీల్ చైర్స్ వాడినా, అంబులెన్స్ వాడినా వాటన్నిటికీ హెచ్సిపిసిఎస్ బుక్ నుంచి కోడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 బుక్స్ మనం వాడతామండి ఎగ్జామ్లో కూడా. దిస్ కంప్లీట్ డేటా ఈజ్ కాల్డ్ సూపర్ బిల్. ఇప్పటి వరకు ఏదైతే డేటా వచ్చిందో ఈ కంప్లీట్ డేటాని సూపర్ బిల్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి. ఏ సూపర్ బిల్ ఈజ్ ఏ డీటెయిల్ ఇన్వాయిస్ ఆర్ రిసిప్ట్ అవుట్లైనింగ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్ టు పేషెంట్స్. సూపర్ బిల్ అనేది కంప్లీట్గా ఈ సర్వీసెస్ చేసుకున్నాము, ఈ సర్వీసెస్కి ఇంత బిల్ కవర్ అవుతుంది అని చెప్పేసి ఒక లిస్ట్ ఇవ్వడాన్ని సూపర్ బిల్ అంటారు. అది పేషెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ 6 రివ్యూ బిల్లింగ్ కంప్లైంట్స్. వెరిఫై ద ఇన్సూరెన్స్ యాజ్ patients may have 2 to 3 insurance coverages. Check who is the primary payer and who is the secondary payer. Check the fee schedule. అంటే ఒకవేళ పేషెంట్కి ఒక ఇన్సూరెన్స్ ఉండాలని రూల్ ఏం లేదు. ఒకవేళ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇలా 2 కానీ 3 కానీ ఇన్సూరెన్సెస్ ఉన్నప్పుడు ఎవరు ఫస్ట్ పే చేయాలి, ఎవరు సెకండ్ పే చేయాలి అనేది ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్నే ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్టెప్ 6 అంటారు, రివ్యూ బిల్లింగ్ కంప్లైంట్స్. స్టెప్ 7 చెక్అవుట్ పేషెంట్స్. కలెక్ట్ కోపే ఎంత ఉంది, కోపే కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ ప్రీవియస్ బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ, ఇంతకు ముందు సర్వీసెస్ చేయించుకోవడానికి ఏదైనా బ్యాలెన్స్ ఉందా ఆ బ్యాలెన్సెస్ కూడా క్లియర్ చేస్తారు. ఇన్ఫార్మ్ పేషెంట్స్ అబౌట్ ద కవర్డ్ అండ్ నాన్ కవర్డ్ సర్వీసెస్. పేషెంట్స్కి క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ సర్వీసెస్ కవర్ అవుతాయి, ఈ సర్వీసెస్ కవర్ అవ్వవు, కవర్ అవ్వని సర్వీసెస్కి మీరు అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి మనీ పెట్టాల్సి వస్తుందని క్లియర్గా పేషెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. టేక్ ద సిగ్నేచర్స్ అండ్ రిలీజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ టు ఇన్సూరెన్స్. ఈ యొక్క సిగ్నేచర్స్ అన్ని తీసేసుకొని ఇన్సూరెన్స్కి దాన్ని రిలీజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 8 ప్రిపేర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండ్ సబ్మిషన్. ఇన్సూరెన్స్ వాళ్ళకి క్లెయిమ్ని సబ్మిట్ చేయాలి ప్రిపేర్ చేసి. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రాయడం జరిగింది చూడండి. మెడికల్ బిల్డర్స్ హ్యాస్ టు ఎంటర్ మెడికల్ కోడ్స్ ఇంటూ పిఎంఎస్. మెడికల్ కోడర్ ఏవైతే కోడ్స్ ఎంటర్ చేస్తారో ఆ కోడ్స్ని మెడికల్ బిల్డర్స్ పిఎంఎస్ ఫామ్లో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వెరిఫై ద డాక్యుమెంటేషన్ అండ్ జనరేట్ ద సిఎంఎస్ 1500 క్లెయిమ్ ఫామ్. ఈ యొక్క అవన్నీ సర్వీసెస్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేసుకొని సిఎంఎస్ 1500 ఫామ్ని రిలీజ్ చేస్తారు. సబ్మిట్ ద జనరేటెడ్ ఫామ్ టు ద క్లీనింగ్ హోమ్స్. ఈ యొక్క ఫామ్ని, ఈ యొక్క సిఎంఎస్ 1500 ఫామ్ని క్లీనింగ్ హౌస్కి సబ్మిట్ చేస్తారు వీళ్ళు. ఇఫ్ ద ఎర్రర్స్ ఇన్ ద క్లెయిమ్స్ అండ్ క్లీనింగ్ హౌస్ విల్ రిజెక్ట్ ద క్లెయిమ్. ఒకవేళ మీరు చేసిన కోడింగ్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, డినైల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఇక్కడ క్లీనింగ్ హౌస్ అని చెప్తున్నారు. వాళ్ళు డినై చేస్తారు, రిజెక్ట్ చేస్తారు క్లెయిమ్ని, మళ్ళీ మెడికల్ కోడర్ దగ్గరికి వస్తారు సరిగ్గా కోడ్ చేయండి అని చెప్పేసి. ఓన్లీ క్లీన్ క్లెయిమ్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద పేయర్. ఏవైతే సర్వీసెస్ క్లియర్గా ఉన్నాయో, ప్రొవైడర్ చేసింది, కోడర్ చేసింది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నప్పుడు మాత్రమే పేయర్కి ఆ యొక్క ఫైల్ని పంపించి సబ్మిట్ చేస్తారు.
whenever a patient has more than one insurance policy, the primary insurance is billed first, then the balance is billed to the secondary insurance with the primary insurance payment information. ఒకవేళ పేషెంట్కి 2 ఇన్సూరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఎంత పే చేశారని తెలుసుకొని ఆ బిల్లు బట్టి సెకండ్ వాళ్ళు ఎంత పే చేయాలని డిసైడ్ చేయడం జరుగుతుంది. If there is a third or tertiary insurance, it is billed last with the payment. ఒకవేళ థర్డ్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నట్లయితే అన్నిటికన్నా లాస్ట్ అది పే చేయడం జరుగుతుంది. The patient cannot choose which policy they want you to bill. పేషెంట్ డిసైడ్ చేయకూడదు ప్రైమరీ ఇది ఉండాలి, సెకండరీ ఇది ఉండాలి, థర్డ్ టెర్షరీ ఇది ఉండాలని. ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్ చేస్తారు. స్టెప్ 9, మానిటర్ పేర్ అడ్జుడికేషన్. అసలు అడ్జుడికేషన్ అంటే మీకు తెలియాలి. చూడండి ఇక్కడ, adjudication in the medical billing refers to the process of reviewing and processing healthcare claims submitted by the healthcare providers to insurance companies, government programs or other third party payers. Adjudication అంటే ఇది ఒక మెడికల్ బిల్లింగ్లో ఒక స్టెప్ అండి. ఇది ఇక్కడ చూడండి చెప్తున్నాను. adjudication మెడికల్ బిల్లింగ్ refers to the process of reviewing and processing. ఇది వాళ్ళు సబ్మిట్ చేసిన మొత్తాన్ని రివ్యూ చేసి ప్రాసెస్ చేస్తారు. హెల్త్ కేర్ క్లైమ్స్ సబ్మిటెడ్ టు ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఏదైతే సబ్మిట్ చేస్తారో దాని మొత్తాన్ని వీళ్ళు రివ్యూ చేస్తారు. టు ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆర్ థర్డ్ పార్టీ పేర్స్కి సబ్మిట్ చేసినవి. ద గోల్ ఆఫ్ అడ్జుడికేషన్ ఈజ్ టు డిటర్మైన్ వెదర్ ద క్లైమ్ మీట్స్ ద క్రైటీరియా ఫర్ పేమెంట్. అంటే ఈ యొక్క సర్వీసెస్ కవర్ అయినాయా లేవా, కవర్ అయితే మనం పే చేయొచ్చా లేదా, వాటి గురించి చెప్పేది ఇది. అండ్ ఇఫ్ సో, హౌ మచ్ పేమెంట్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్ ఈజ్ entitled to receive for the services provided. సర్వీసెస్ ఏవైతే ప్రొవైడర్ సర్వీసెస్ అందించారో వాటికి ఎంత పేమెంట్ ఉండాలి, ఎంత పేమెంట్ పే చేయాలి, వాటి గురించి చెప్పేదే అడ్జుడికేషన్. ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, పాయింట్ టు పాయింట్ రాయడం జరిగింది, ఇక్కడ అబ్జర్వ్ చేయగలరు మీరు. ఫస్ట్ వన్, క్లీన్ క్లెయిమ్ సబ్మిషన్ టు ద పేయర్. ఏదైతే క్లీన్ క్లెయిమ్ ఫస్ట్ మెడికల్ కోడింగ్ చేయడం జరిగింది, మెడికల్ కోడింగ్ నుంచి మెడికల్ బిల్లర్కి వచ్చింది, మెడికల్ బిల్లర్ నుంచి అది క్లియరింగ్ హౌస్కి వెళ్ళింది, క్లియరింగ్ హౌస్లో రిజెక్ట్ అవ్వకుండా క్లీన్ క్లెయిమ్స్ అనేవి బయటకు వస్తాయి. ఆ క్లీన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ టు ద పేర్కి సబ్మిట్ చేస్తారు. అది ఇనీషియల్ రివ్యూ చేస్తారు మొత్తాన్ని. నెక్స్ట్ కవరేజ్ డిటర్మినేషన్, ఎంత పేమెంట్ కవర్ అవుతుందని డిటర్మినేషన్ చేస్తారు. కోడింగ్ వెరిఫికేషన్, సరిగ్గా కోడ్స్ చేస్తారా లేదా. పేమెంట్ డిటర్మినేషన్, కోడింగ్ అయిపోయినాక పేమెంట్స్ చెక్ చేస్తారు, ఈ కోడ్కి ఎంత పేమెంట్ అని ఉంటుంది కాబట్టి. పేమెంట్ అండ్ ఈఓబి టు ద ప్రొవైడర్, పేమెంట్ని అండ్ ఈఓబి అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ని ప్రొవైడర్కి అందజేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నోట్ ఇచ్చాను చూడండి. మెడికల్ బిల్డర్ హ్యాస్ టు సబ్మిట్ ఏ క్లీన్ క్లెయిమ్ సో దట్ అడ్జుడికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద ఫస్ట్ పాస్. ఒకవేళ మెడికల్ బిల్డర్ బాగా క్లీన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే ఈజీగా ఫస్ట్ పాస్లోనే మనకి క్లెయిమ్ క్లియర్ అయిపోతుంది. The goal of the first pass is to ensure that the claim is complete and accurate so that it can be processed and paid as quickly as possible. ఒకవేళ అది క్లియర్ క్లెయిమ్ అయితే ఈజీగా, అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లోనే సబ్మిట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఒకవేళ అది క్లియర్ క్లెయిమ్ కాదనుకోండి, టైం టేకెన్, మరలా బ్యాక్ వెళ్ళాలి, మెడికల్ కోడర్స్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ చేయించాలి, కోడింగ్ చేయించాలి, బిల్డర్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ బిల్లింగ్ చేయించాలి. ఇదంతా చాలా వర్క్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల క్లీన్ క్లెయిమ్స్ అనేవి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, సక్సెస్ఫుల్ CMS 1500 ఫస్ట్ పాస్ విచ్ కెన్ హెల్ప్స్ టు ఎన్ష్యూర్ టైమ్లీ పేమెంట్. అదే చెప్పాను కదండి, టైమ్లీ పేమెంట్ చేయడం కోసం అది యూజ్ అవుతుంది. అండ్ రెడ్యూస్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్, ఈ యొక్క మధ్యలో ఉన్న వీళ్ళందరికీ బర్డెన్ తగ్గించడం కూడా జరుగుతుంది. పేర్ ప్రొవైడ్ పేమెంట్ విత్ ఇన్ 7 to 10 days. విత్ ఇన్ 7 to 10 daysలో పేమెంట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్, పేమెంట్ విల్ అకంపెనీ ఈఓబి. పేమెంట్ అనేది దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ని కూడా అండ్ దాన్ని రెమిటెన్స్ అడ్వైజర్గా ఉంటారు, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ అంటే మీరు సర్వీసెస్ తీసుకున్నారు, ఈ సర్వీసెస్కి ఇంత అమౌంట్ అయ్యింది, ఈ సర్వీసెస్ ఇందులో కవర్ అయినాయి, ఈ సర్వీసెస్ ఇందులో కవర్ అవ్వలేదు, కవర్ అవున సర్వీసెస్కి మీరు పే చేయాలి, అవుట్ ఆఫ్ పాకెట్లో ఎంత పే చేయాలి, పే చేశారు, అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్లో ఉంటాయి. క్లెయిమ్స్ మే బీ పెయిడ్ ఫుల్ ఆర్ పార్షియల్ డినైడ్. ఒకవేళ ఫుల్గా పే అయినాయా లేకపోతే ఏమైనా డినై అయినాయా అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. అనలైజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బెనిఫిట్ అండ్ రెమిటెన్స్ అడ్వైస్ యాజ్ టు why the payment is denied and partially paid and the take an appropriate action. ఒకవేళ ఆ యొక్క పేమెంట్ జరగకపోయినా లేదా పార్షియల్గా అమౌంట్ రిలీజ్ అయినా ఎందుకు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు క్వైరీ చేయాలి. నెక్స్ట్, ఇందులో
వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైస్? ఇక్కడ రెమిటెన్స్ అడ్వైజ్ అని ఒకటి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ స్టెప్లో, రెమిటెన్స్ అడ్వైజ్ అని. అసలు ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ రెమిటెన్స్ అడ్వైజ్ అంటే ఏంటి అంటే, దిస్ ప్రాసెస్ ఆటోమేటికలీ అప్డేట్స్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ అండ్ పేమెంట్స్. పేమెంట్స్లో ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉండాలన్నా సరే ఈ యొక్క ప్రాసెస్ అని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రొవైడర్స్ క్లైమ్స్ పేమెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ వై దే హ్యావ్ డినైడ్ ద క్లైమ్. ఇందులో ఏముంటుందంటే క్లైమ్ ఎందుకు పార్షియల్గానే పే చేయడం జరిగింది, ఎందుకు డినై అయింది, అలాంటి డేటా మొత్తం ఉండడం జరుగుతుంది. స్టెప్ 10, జనరేట్ పేషెంట్ స్టేట్మెంట్. ఆఫ్టర్ ద ఇన్సూరెన్స్ హ్యాస్ పేడ్ దేర్ పోర్షన్, జనరేట్ పేషెంట్ స్టేట్మెంట్ అండ్ సెండ్ దెమ్ అవుట్ టు ద పేషెంట్స్. ఏదైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్ పే చేసినాక ఆ యొక్క బిల్స్ అన్నింటినీ కూడా పేమెంట్కి పేషెంట్స్కి సర్వీసెస్ అందించడం జరగాలి. ఇక్కడ ఆ పేషెంట్ యొక్క స్టేట్మెంట్స్ అనేవి రిలీజ్ చేయడం జరగాలి. యూజువల్లీ డన్ ఐదర్ వీక్లీ ఆర్ మంత్లీ. ఎందుకంటే రెగ్యులర్గానే విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతిసారి చేయడం జరగదు. అందువలన వీక్లీనో మంత్లీనో అవి సబ్మిట్ చేస్తూ ఉండాలి. స్టెప్ 11, ఫాలోఅప్ పేమెంట్స్ అండ్ కలెక్షన్. పేమెంట్స్ అనేవి ఫాలోఅప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మొత్తం అమౌంట్స్ అనేవి పే చేయరు. అందువలన పేమెంట్లని ఫాలోఅప్ చేసుకుంటూ కలెక్షన్ చేస్తూ ఉండాలి. ఫాలోఅప్ ఆన్ క్లెయిమ్స్ దట్ హ్యావ్ నాట్ బీన్ పేడ్ అండ్ రెస్పాండెడ్ టు. ఒకవేళ ఏవైతే పే చేయలేదో వాటిని ఫాలోఅప్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ క్లెయిమ్స్ ఫాలోఅప్ ఇన్ 10 days to 2 weeks. ఎలక్ట్రానిక్ క్లెయిమ్స్ అనేవి 10 days నుంచి 2 weeks లోపునే వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారు, ఫాలోఅప్ చేస్తారు. డేట్ ఆఫ్ సబ్మిషన్, పేపర్ క్లెయిమ్స్ అలౌస్ 4 to 6 weeks ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ బిఫోర్ ఫాలోఅప్. ఈ యొక్క పేపర్ క్లెయిమ్స్ అనేవి 4 to 6 weeks వరకు పడుతుంది, లేట్ అవుతుంది పేపర్ క్లెయిమ్స్ అనేవి. సో these are the steps involved in the RCM cycle. In that our medical coding step is at 5th place. It mainly requires medical record and medical record was created by the physician. ఈ యొక్క RCM cycle మొత్తం మీద మన మెడికల్ కోడింగ్ సంబంధించిన ప్రముఖమైన స్టెప్ ఎక్కడ ఉందంటే స్టెప్ 5లో ఉంది. ఈ స్టెప్ 5 జరగాలి అంటే క్లినికల్ డేటా మనకు కావాలి. ఆ డేటాని అందించేదే క్లినికల్ ఎన్కౌంటర్. స్టెప్ 4లో క్లినికల్ ఎన్కౌంటర్ అని చెప్పడం జరిగింది. డాక్టర్ వచ్చి మెడికల్ రికార్డ్ రాయాలి. ఆ మెడికల్ రికార్డులో రాసిన వాటికి మాత్రం మెడికల్ కోడర్గా మీరు వాటికి కోడింగ్ చేయడం జరగాలి. అదే మన యొక్క మెడికల్ కోడింగ్ యొక్క బాధ్యత ఈ యొక్క RCM సైకిల్లో. We already discussed clearly that medical record contains mainly 3 points: conditions and disease, procedures and supplies and materials ఉంటాయని డిస్కస్ చేసాం. సో here our medical coder mainly responsible is to code for these 3 conditions. మన మెడికల్ కోడర్స్ అందరూ కూడా ఈ యొక్క 3 కండిషన్స్కి మెయిన్గా కోడ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెడికల్ కోడర్ యూ షుడ్ హ్యావ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ AAPC. మీరు ఒకవేళ మెడికల్ కోడింగ్లోకి రావాలి అనుకున్నట్లయితే మీకు ప్రముఖంగా ఉండాల్సిన ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. అది AAPC అని ఒక బోర్డు నుంచి ఇవ్వడం జరుగుతుందండి. దట్ ఈస్ మెయిన్లీ CPC అంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. CPC అంటే ఏంటంటే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. అదనేది AAPC బోర్డు నుంచి మీకు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ CPC మీన్స్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్. అబౌట్ ద ఎగ్జామ్, ఓకేనండి. అబౌట్ ద ఎగ్జామ్, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్. ఎగ్జామ్ అనేది పేపర్ పెట్టి రాసేది కాదండి, ఇది ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ ఎగ్జామ్. మీకు ఇందాక 3 books చెప్పాను, ఆ 3 booksని కూడా ఓపెన్ చేసి రాయాలి, చూసి రాయాలి. మీరేం కాపీ కొట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు జస్ట్ బుక్స్ ఓపెన్ చేసి రాసుకోవచ్చు. 100 marks ఉంటుందండి ఎగ్జామ్. దట్ ఈస్ ఎగ్జామ్ ఫర్ ద 100 marks. పాస్ మార్క్ ఈజ్ 70 marks. 100 marksకి మీకు 70 marks వస్తే చాలు. నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. 100కి 100 పాజిటివ్ మార్క్సే ఉంటాయి. నో ఏజ్ లిమిట్ ఫర్ ద ఎగ్జామ్. ఈ ఏజ్ వాళ్ళే రాయాలి అనేది ఏమీ లేదండి. ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరైనా రాయొచ్చు ఎగ్జామ్ని. ఆల్ ఆర్ MCQs అంటే అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. 4 options ఇస్తారు. 4 optionsలో ఏది మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్గా చూసి మ్యాచ్ చేయడం మీ యొక్క బాధ్యత. ఇన్ సింగిల్ పేమెంట్ దే గివ్ 2 chances. మీరు ఒకసారి ఎగ్జామ్కి డాలర్ రేట్లో అమౌంట్ పే చేయడం జరిగినట్లయితే దాంట్లో మీకు 2 options ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ దాంట్లో ఫెయిల్ అయినా ఇంకొక అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు ఫ్రీగానే. సో నో వన్ వర్డ్స్ విల్ లర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ ఇన్ ద మెడికల్ కోడింగ్. ఇప్పటి నుంచి మనము మెడికల్ కోడింగ్లో ఉన్న పాయింట్ టు పాయింట్ నేర్చుకుందామండి. ఇన్ దిస్ సెకండ్ పాయింట్ ఐ క్లియర్లీ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఓపెన్ బుక్ ఎగ్జామ్. సో ఇన్ దిస్ ఎగ్జామ్ వీ మెయిన్లీ యూస్ 3 books. దోస్ ఆర్ ICD-10CM, CPT, HCPCS. ఇక్కడ సెకండ్ పాయింట్లో మీకు కింద చెప్పానండి ఇందులో క్లియర్గా ఇది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామ్ అని. ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్లో మనం మెయిన్గా 3 books వాడతామని చెప్పాము. ఆ 3 books ఏంటంటే ఫస్ట్ వన్ ICD-10CM. ICD-10CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th revision clinical modification, that is ICD-10CM. CPT means current procedural terminology. HCPCS అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజరల్ కోడింగ్ సిస్టమ్. ఈ 3 booksని మనము యూజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.